వడ్లకు బోనస్కు సంబంధించిన వార్త 2-3 రోజుల నుంచి సీరియస్గా వస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు పండని పంటకు కూడా బోనస్ ఇస్తారని, బోనస్పై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతున్నదని, అంతనే కాదు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, సన్న బియ్యానికి ఇచ్చి మరి దొడ్డు బియ్యానికి ఎందుకు ఇవ్వరు బోనస్ అని ఇట్లా మాట్లాడుతున్నారు. నిజంగానే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నధాన్యానికే ఇచ్చి దొడ్డు ధాన్యానికి ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, సాధారణంగా ఏది కొరత ఉంది అన్నదానిపై వెళ్ళినప్పుడు కొరత ఉన్న దానిపైన ఎక్కువ దృష్టి పెడతారు. డిమాండ్ ఉండాలి, కొరత ఉండాలి. అంటే డిమాండ్ సప్లై సూత్రం ఇక్కడ. ఏదైనా సరే ఎక్కువ మార్కెట్లో దొరికినప్పుడు దానికి పెద్దగా డిమాండ్ ఉండదు. ఎందుకు? పుష్కలంగా అందుబాటులో ఉన్నది అనేది ఒకటి. రెండోది, అది వినియోగించబడాలి. ఏ వస్తువుకైనా డిమాండ్ అది వినియోగంలో ఉంటే డిమాండ్ ఉంటుంది. సన్న బియ్యానికి హాస్టళ్లకు సన్న బియ్యము, రేషన్ కార్డులకు సన్న బియ్యము, ఇట్లా సన్న బియ్యం అన్నప్పుడు సన్న బియ్యం పండించేదానికి బోనస్ లేదా దానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు అర్థమవుతున్నది. మరొక అంశం ఏమిటంటే, మరి రైతులంతా దొడ్డు పండిస్తున్నారు కదా, దానికి ఎందుకు ఇవ్వరు? అసలు రైతులు సన్నాలను వీళ్ళు దొడ్డు బదులు ఎందుకు పండిస్తున్నారు? కొంచెం లోతులోకి వెళ్తే కనుక సన్నబియ్యం పండించడం వలన దాని నూక ఎక్కువ వస్తున్నది కాబట్టి కొంత వ్యవధి ఎక్కువ తీసుకుంటున్నది. సన్నబియ్యం దొడ్డు బియ్యం అయితే కనుక నూకలు లేవు కాబట్టి నూక వచ్చేదానికంటే బియ్యం ఉన్నదాన్ని ఎక్కువ కొంటారు కాబట్టి కొంచెం తక్కువ నష్టదాయకమైంది అనే దాంతో దొడ్డు వద్దన పండిస్తున్నారు. మొత్తం ఉత్పత్తి అవుతున్న వరి ధాన్యంలో 90% వరకు దొడ్డొడ్లే ఉన్నాయి. మరి 90% పండేదానికి ఎందుకు ఇవ్వట్లేదు ప్రోత్సాహకం అని అనుకున్నప్పుడు హాస్టళ్లకు, రేషన్ కార్డులకు, ఇతరేతర అవసరాలకు సన్నబియ్యం ఇద్దామనుకుంటున్నాం కాబట్టి, సన్నాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి దాన్ని ప్రోత్సహించాలంటే బోనస్ ఇవ్వాలి, అందుకే బోనస్ ఇస్తున్నామని గవర్నమెంట్ భావన. మరి ఇవి 23 లక్షల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే మన ప్రభుత్వ అవసరాలు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ మిల్లింగ్ చేస్తున్నది. మిగిలిందంతా ఏం చేయాలి? దానికి దేశవ్యాప్తంగా కూడా దొడ్డు రైసుకు డిమాండ్ లేదు. దొడ్డు రైసుకు డిమాండ్ లేని కారణంగా ఇటువైపు రైతులు వస్తే కనుక ఇటువైపు ప్రయోజనకారిగా ఉంటుందని ప్రభుత్వ భావన అనేది ఒక ఆలోచన. కాబట్టి ఇటు విపక్షం అడుగుతున్నది ఏమిటి? రైతులు వరి పండిస్తున్నారు, ఏదో రకంగా వారికి ఇవ్వడం వల్ల రైతును ఆదుకున్నట్లు అవుతుంది కానీ విపక్షం అంటూ ఉన్నది. అయితే దీనికి కాంగ్రెస్ మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ఏమిటంటే, ఎక్కడనో ఓ దగ్గర ప్రారంభించినాం కదా, ఇవాళ సన్నాలకు ఇచ్చినాం, రేపు దొడ్డు ఓట్లకు కూడా ఇస్తాం, దొడ్డు బియ్యాన్ని కూడా ఇస్తాం, కాబట్టి ఇవ్వడం ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా ఇస్తామని చెప్తున్నారు. ఏదేమైనా రైతుల విషయంలో అధికార విపక్షాలు రాజకీయానికంటే కూడా క్షేత్రస్థాయిలో రైతును ఆదుకునేందుకోసమై ఏ విధానం అవలంబిస్తే బాగుంటుందో, మార్కెట్లో ఏ దానికి డిమాండ్ ఉందో దాన్ని ప్రోత్సహించడం వల్ల ప్రయోజనం ఉంటుందో అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని రైతుకు మద్దతు ధర ఇవ్వాలి, రైతు పండించే ఈ ధాన్యానికి బోనస్ను ఇవ్వాలి. కాబట్టి రాజకీయపరమైన ఆరోపణ ప్రత్యారోపణల కంటే నిజంగానే రైతుకు ప్రయోజనం జరిగే విధంగా ఉమ్మడిగా ఒక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది.